నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదపటం స్టార్ట్ చేసినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా ఉంది కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ ఇదిగో అదిగో అనే ఒక సందర్భం కూడా వచ్చేసింది. ఈ నెలాఖరులోపే కొంత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి పాదయాత్ర తొలి విడత పూర్తి అయిపోయింది, రెండో విడతకి రెడీ అవుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, వీళ్ళిద్దరూ కలిసి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో గాంధీ భవన్లో కానీ తెలంగాణ కాంగ్రెస్లో కానీ ఒక డిఫరెంట్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అంటే ఒక రకంగా అసలు ఈ పాదయాత్రలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం చాలామందికి అర్థం కావట్లేదు. మరోవైపు ఎందుకు చేస్తున్నారు అని కూడా చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఒకానొక సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళ ఎపిసోడు, జీవన్ రెడ్డి లాంటి ఎపిసోడు, లేదు అంటే ఇప్పుడు నామినేషన్ పదవుల గురించి ఆశావాహులు, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల ఆస్పిరెంట్స్ వాళ్ళ ఆశావాహులు, ఇటువంటి అనేక గందరగోళం మధ్య అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఎవరు పాదయాత్ర చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారు, మరి పాదయాత్రలో ఎవరెవరు కొంత పాల్గొంటున్నారు, అసలు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు, ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా ప్రజలకు కూడా అంతు చిక్కినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పిసిసి చీఫ్తో పాటుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా పాదయాత్రలో చాలా క్రియాశీలకంగా భూమిక పోషిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పాదయాత్ర కొంత కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రెండో విడత యాత్ర కూడా షెడ్యూల్ కూడా ప్రకటించారు ఇప్పటికే. సో ఇటువంటి సందర్భాల్లో ఎవరి ఎజెండాతో వారందరూ కూడా పాదయాత్ర చేస్తున్నారు, మరి సీఎం కానీ పిసిసి చీఫ్ ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి మాస్టర్ స్కెచ్ ఏమన్నా వేశారా? తెలంగాణలో బీసీ నినాదం తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, 42% రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. మరోవైపు గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సీఎం నినాదం కూడా ఎత్తుకోవడం వెనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఇది ఇప్పుడు ఒక కొత్త చర్చ. మరి తెలంగాణ కాంగ్రెస్లో పాదయాత్రల ఎపిసోడ్ కొంత ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఒక రకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి పాదయాత్ర పైనే ఇప్పటికే ఇంటా బయట కూడా హాట్ టాపిక్, అంటే కాంగ్రెస్లోను తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ పాదయాత్ర చుట్టూతోనే కొంత రాజకీయం రంజుగా సాగుతోంది అనే చర్చ కూడా లేకపోలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం పరచుకోవాలి అనేది రాజకీయాల్లో నానుడి. అవకాశాలు లేకపోతే అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అనుకుని పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కొంత కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన తన మార్క్ని వేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ పాదయాత్ర పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకంత గుర్రుగా ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత, నిజంగానే వాస్తవం ఉందా? మరోవైపు పిసిసి చీఫ్ ఇప్పుడు రెండో విడత పాదయాత్ర షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా వరుసగా ఈ పాదయాత్రల వల్ల ఏమన్నా దూరం పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా అనే చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు పిసిసి చీఫ్ అట్లాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పాదయాత్రలపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంటూ ఉంది. అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పటికిప్పుడు సడన్గా పాదయాత్ర చేపట్టాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే ఇక్కడ పార్టీ సంబంధించినటువంటి కమిటీలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎంపిక చేసినటువంటి జాబితాలను చూసిన తర్వాత గ్రౌండ్లో పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలనే అంశాల మీద ఆ దిశగా ఆలోచన చేసి ఈ పాదయాత్రకు తెరలేపినట్టుగా సమాచారం. అందుకోసం ఇప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్లోకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఇప్పుడు పాదయాత్రను డిజైన్ చేసి అందుకని ఇప్పుడు పాదయాత్రతో ప్రజల్లోకి బలంగా కనెక్ట్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా కనెక్ట్ అవ్వాలని ఒక్క రోజులోనే షెడ్యూల్ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ పరిణామాలన్నీ సీఎం రేవంత్తో డిస్కస్ చేశారా, చేయకుండా చేశారా అనే చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా హాట్ టాపిక్గా మారుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చ చేసే ఉంటారు తప్పితే చర్చించకుండా పాదయాత్రలకు వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు బహుశా. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదనే వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎవరు పాదయాత్ర చేసినా ప్రభుత్వ విధానాలపైన ప్రతిపక్ష పార్టీ నాయకులే పాదయాత్రలు చేస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, జనంలోకి బలంగా ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తారు. మరి అటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే, ముఖ్య నాయకులు, మరీ ముఖ్యంగా ఇన్ఛార్జీలు లాంటి వాళ్ళు పాదయాత్ర చేయడం ఏంటన్నది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి యొక్క కూడా వాదన. అయితే ఇది వాస్తవానికి ఒక
రకంగా కరెక్టే. అందుకే పాదయాత్ర మొదటి నుంచి కొంత ఇంటర్నల్గా ఆయన విభేదిస్తున్నట్టుగానే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని ఇన్ఛార్జ్ నటరాజన్, ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో, పూర్తిగా అధిష్టానం దగ్గర మనిషి కావడంతో సీఎం కూడా ఏమీ కొంత ఖచ్చితంగా వద్దు అని చెప్పలేకపోయినట్టుగా కూడా గాంధీ భవన్లో ప్రచారం ఉంది. అందుకే మొదటి విడత పాదయాత్రను మధ్యలోనే నిలిపివేసేలాగా కూడా కొంత ఢిల్లీలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి పోరాటానికి కూడా తెరలేపినట్టుగా కూడా చర్చ నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆగస్టు 24 నుంచి రెండో విడత పాదయాత్రకు కూడా టీపీసీసీ రెడీ అవుతోంది. సో ఇప్పుడు పాదయాత్ర విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇది అవకాశంగా భావించి దొరికిందే ఛాన్స్ అనుకుని కొంత ఖచ్చితంగా ఆయనకు పర్సనల్గా అట్లాగే పార్టీకి కూడా కలిసి వస్తుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ భావించినట్టుగా కనిపిస్తోంది. అందుకే మరి వాస్తవానికి పీసీ చీఫ్ అయినప్పటి నుంచి కూడా ఆయన జిల్లాల పర్యటనలు కూడా చేయాలని భావించారు. కొన్ని జిల్లాలు అటెంప్ట్ కూడా చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఆ జిల్లాల పర్యటన వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ రూపంలో వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకొని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పాదయాత్ర కొంత తనదే అని చెప్పుకునే ప్రయత్నం మహేష్ కుమార్ గౌడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పాదయాత్రలో కూడా అంతా తానే ముందుండి ప్రోగ్రామ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా కూడా మహేష్ కుమార్ గౌడే పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా, అట్లాగే స్థానిక సంస్థల ఎజెండాగా ముందుకెళ్లాలంటే కూడా మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్ కాబట్టి. అందుకనే ఇప్పుడు ఆయన తన మార్క్ చూపించుకునేలాగా కొంచెం ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉన్నాడు. మరోవైపు పాదయాత్ర చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా పబ్లిక్లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. గతం నుంచి కూడా పాదయాత్రలు చేసినటువంటి లీడర్షిప్ కనుక చూస్తే వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి సీఎంలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత పొలిటికల్గా మరింత స్ట్రాంగ్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు రాజకీయాలు. సో ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా తాను కూడా కాంగ్రెస్లో తానే ఆల్టర్నేట్ లీడర్ అని ప్రొజెక్ట్ చేసుకోవాలని భావిస్తున్నట్టుగా మహేష్ కుమార్ కూడా అనుకుంటున్నట్టుగా, లేదంటే ఆ దిశగా ఏమైనా ప్లాన్ చేసినట్టుగానే ఒక రకంగా గాంధీ భవన్లో చర్చ కూడా ఇంకోటి ఉంది. అయితే ఈ పాదయాత్ర ద్వారా మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్లోనే తాను ఆల్టర్నేట్ లీడర్ అని ప్రొజెక్ట్ చేసుకోవాలని కూడా దీని వెనకాల, ఈ పాదయాత్ర వెనకాల ప్లాన్ చేసినట్టుగా కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి అంతేకాదు ఒక రకంగా ఛాన్స్ దొరికిన ప్రతిసారి కాంగ్రెస్లో నెక్స్ట్ బీసీ సీఎం అవుతారనే స్టేట్మెంట్లు కూడా వరుసగా మహేష్ కుమార్ గౌడ్ టైం వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉన్నారు. మరోవైపు బీసీ నినాదం ఒకటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. బీసీలకు ప్రియారిటీ ఇస్తుంది, 42% రిజర్వేషన్లు ఇస్తోంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ విషయంలో ఒక్కసారి కనుక అధిష్టానం ఏమన్నా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం తానే అనేది మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ తెర మీదకి వచ్చింది పాదయాత్ర తర్వాత. సో ఇప్పుడు ఈ క్రమంలోనే పాదయాత్ర విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నప్పటికీ అటువంటి గ్యాప్ అయితే లేదనేది మనకున్నటువంటి సమాచారం. ఇలా ఒక్క పాదయాత్ర కాంగ్రెస్లో రకరకాల చర్చలకైతే దారితీస్తోంది. మరి పాదయాత్ర ద్వారా బీసీ సీఎం రేస్లో ఉండాలనేది మహేష్ కుమార్ గౌడ్ యొక్క ప్రయత్నమా, లేక నిజంగానే ఆయన తన బాధ్యతగా పార్టీ గ్రాఫ్ను స్థానిక సంస్థల ఎన్నికలు కానీ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు కానీ పెంచేందుకే ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందో ఆ దిశగా ఆయన ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు. తన మార్క్ చూయించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలాగా, ప్రభుత్వ విధానాలను అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని బలంగా తీసుకెళ్లేందుకే ఆయన ప్రయత్నమా, ఇది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. సో మీరు కూడా పాదయాత్రల అసలు ఉద్దేశం ఏంటి, మరి జరుగుతున్నటువంటి రాజకీయ స్పెక్యులేషన్స్కి కారణం ఏంటి, కావాలనే ఈ స్పెక్యులేషన్స్ పుట్టిస్తున్నారా, ఏం జరుగుతుంది, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.